ఇక దుబాయ్ వేదికగా మరి కాసేపట్లో జరగబోయే భారత్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ట్రోఫీ గెలిచి టీమిండియా కప్తో భారత్కు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. గతంలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆల్ ద బెస్ట్ ఇండియా అంటున్న క్రీడాభిమానుల దగ్గర నుంచి మరింత సమాచారాన్ని విజయనగరం ఐ న్యూస్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎంతో ఉద్వేగంగా ఉత్సాహభరితంగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కి ఇండియా చేరుకుంది. అయితే దీనికి ప్రత్యర్థిగా న్యూజిలాండ్ జట్టు కూడా రావడంతో ఒకంత అభిమానులలోని కల్లోలం ఉంది. ఎందుకంటే గతంలోనే వాళ్ళతో ఉన్న చేదు అనుభవం మనకి ఒక గుణపాఠం లాగా 2000 సంవత్సరంలోనే ఇదే ఛాంపియన్ ట్రోఫీలో ఇదే న్యూజిలాండ్ చేతిలో మనం పరాజయం పాలయ్యాము. అయితే ఈసారి న్యూజిలాండ్ మనం చిత్తు చేసి కూడా కూడా ఓటమి లేకుండా ఫైనల్కి చేరుకోవడం నేపథ్యంలో ఈరోజు ఫైనల్ ఎలాగ ఉండబోతుంది, ఇండియా ఎలాగ ఆడబోతుంది, క్రీడాకారులు క్రీడాభిమానులు ఏం కోరుకుంటున్నారని మరింత వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాన్న, ఈరోజు ఎలాగ ఉండబోతుంది ప్రోగ్రామ్? మన ఇండియా పక్కా గెలుస్తుందండి. మన ఇండియా 2019లో మన సెమీఫైనల్స్లో చేసిన తప్పు మరి ఎప్పుడు చేయకూడదని, అలాగే మన స్పిన్నర్లు బాగా వేయాలని, మన బౌలర్లు బ్యాట్స్మెన్లు మనం ఫస్ట్ టాస్ గెలగానే మన ఫీల్డింగ్ తీసుకొని మన చూచి బౌలింగ్ వేస్తే మనం పక్కా గెలుస్తామండి. అది మన ఇండియాలో అందరూ బాగా ఫామ్లో ఉన్నారు. అది ఒక్కటి మన వాళ్ళు చూసుకొని ఆడితే మనం పక్కా గెలుస్తాం. మనం ఇంకా మన 2023, 24 వరల్డ్ కప్ మనం చేసిన తప్పు మనం చేయకూడదు. మన 2017లో పాకిస్తాన్తో ఓడిపోయి మన ఛాంపియన్స్ ట్రోఫీ అది మనం ఓడిపోకూడదు. ఇప్పుడు మనం గెలాలి. గత 7-8 సంవత్సరాల నుంచి మళ్ళీ తర్వాత అవుతుంది ఛాంపియన్స్ ట్రోఫీ. మనం ఈ మ్యాచ్ గెలాలని, మన ఇండియా గెలాలని మనం కోరుకుంటున్నాం. అది మన ఇండియాలో ఫామ్లో ఉన్నారు. ఫామ్ ఉన్న బ్యాట్స్మెన్లు అందరూ మనం చెయ్యాలి. ఇప్పుడు ఎలా గెలిచాం అలా గెలుస్తూ ఉండాలి. మనం వరుసగా అలా ఒక్క వరల్డ్ కప్ తప్ప మిగతా అని మనం అలా గెలుస్తూనే ఉన్నాం. ఇది కూడా మనం గెలిచి మన ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ తేవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లోని 3 స్పిన్నర్లు 4 స్పిన్నర్లు తీసుకుని 2 ఫాస్ట్ బౌలర్లు తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు ఫలిస్తుందని? అలా ఫలితం బట్టే కదా మన న్యూజిలాండ్ మీద మనం గెలిచాం. ఇప్పుడు మనకి నాకు తెలిసి వాషింగ్టన్ సుందర్ మారుతారని మనకు న్యూస్ వచ్చింది. అక్కడ కుల్దీప్ పేపర్ని తీసి వాషింగ్టన్ సుందర్ తెస్తారని. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనకి తెలియదు. అలా న్యూస్ వచ్చింది. అది కరెక్టే. ఎందుకంటే మన ఫలితం వచ్చింది. వరుణ్ చక్రవర్తిని తీసాం కాబట్టి మన ఫలితం 5 వికెట్లు, మన న్యూజిలాండ్ మీద 5 వికెట్లు తీసాడు, మనం గెలిచాం. అది మన ఫలితం మనకు వస్తుంది. మన వైపు ఉంది, మనదే విజయం. దుబాయ్ వేదిక మనం ఆడాం కాబట్టి మనదే విజయం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే క్రీడా ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఈరోజు ఎలా అవుతుంది, ఏం జరుగుతుందని. ఇప్పుడు ఏం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? ఎలా ఉండబోతుంది? ప్రపంచం మొత్తము ఎదురు చూస్తుంది. హై వోల్టేజ్ మ్యాచ్ ఇది. న్యూజిలాండ్ చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాం కాబట్టి ఇది రివెంజ్ మ్యాచ్. మనకి ఆల్మోస్ట్ మనకి 70% విన్నింగ్ ఉంది కాబట్టి దుబాయ్ వేదికగా మనం ఆల్మోస్ట్ ఒక 5-6 మ్యాచ్లు ఆడాం కాబట్టి మనకు అంత అనుభవం ఉంది. వాళ్ళు పాకిస్తాన్లో లాహోర్ అక్కడక్కడ ఆడారు కాబట్టి అవి బ్యాటింగ్ పిచ్లు. దుబాయ్ అనేది ఒక మనకి అనుకూలమైన పిచ్ కాబట్టి అక్కడ మనం 5-6 సార్లు ఆడాం కాబట్టి మనకి విన్నింగ్ మూమెంట్ ఉంటుంది. అలాగే 2013లో ధోని ఛాంపియన్ ట్రోఫీ తెచ్చాడు. ఇది రెండోసారి. రోహిత్ శర్మ ఆల్మోస్ట్ 5-6 సార్లు ఫైనల్లో పోవడము ఇది నచ్చలేదు. ఇది ఎందుకంటే T20 ఛాంపియన్ ట్రోఫీ రోహిత్ శర్మకి ఇది చివరి అవకాశం. ఇది సద్వినియోగం చేసుకోవాలనే నా అభిప్రాయము. ఆల్మోస్ట్ గెలుస్తారని ఇండియాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు చూసుకుంటే వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి బౌలింగ్లో మార్పులు చేసి సెమీఫైనల్లోని 5 వికెట్లు సాధించారు. అయితే ఇప్పుడు ఫైనల్లో కూడా బౌలింగ్లో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలుస్తుంది. దీనివల్ల అంటే ఆల్రెడీ గతంలో న్యూజిలాండ్ వాళ్ళు మనతో ఆడారు కాబట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ఎలా ఉంటుందన్నది వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్కి వస్తారు కాబట్టి కొత్త బౌలర్లను తీసుకొస్తారు అనుకుంటున్నారు. ఈ పథకం ఎలా పరిస్థితి? పర్లేదు. ఆల్మోస్ట్ కుల్దీప్ యాదవ్ స్పిన్ తిరగట్లేదు సరిగ్గా. అదే వరుణ్ చక్రవర్తి స్పిన్ మారుస్తాడు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కాబట్టి ఎక్కువ పిచ్ అనుకూలిస్తుంది. దుబాయ్ పిచ్లో ఎక్కువ స్పిన్ పిచ్చే కాబట్టి దానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్పిన్నర్లు ఎక్కువ తేవడం. అదే వాషింగ్టన్ సుందర్ అనేది ఒక ఇది. బ్యాటింగ్ ఆర్డర్ లైనప్ 9 ఆల్మోస్ట్ 9th వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. అలాగే మంచి ఫామ్లోనే ఉన్నారు. విరాట్ కోహ్లీ, సుమన్ గిల్ పవర్ ప్లే కూడా చాలా మంచిగా చాలా చక్కనైనటువంటి ఆడుతున్నారు కాబట్టి ఇండియా పక్కాగా గెలుస్తుందని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. అలాగే లాస్ట్ వరల్డ్ కప్ రోహిత్ శర్మ, కోహ్లీ లాస్ట్ ఛాంపియన్ ట్రోఫీ కాబట్టి నెక్స్ట్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. నా ఆశీస్సులు ఈ ఛాంపియన్ ట్రోఫీ గెలిచి రిటైర్మెంట్ ప్రకటిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం చూసుకుంటే ఈ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభ దశ నుంచి విరాట్ కోహ్లీ ఫామ్లో లేకపోవడం కొంత ఆందోళన కలిగిన అంశం. అయితే
ఈ క్రీడాకారులు కాకుండా విరాట్ కోహ్లీ గత 2 మ్యాచ్లుగా ఫామ్లోకి వచ్చాడు. అయితే ఫైనల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాడు? విరాట్ కోహ్లీ అనేది లీగ్ మ్యాచ్లో ఆడకపోయినా ఫైనల్ మ్యాచ్లో పుంజుకుంటారని నా అభిప్రాయము. అలాగే కిందటిసారి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ కూడా ఏ లీగ్ మ్యాచ్లు ఆడకపోయినా ఫైనల్ మ్యాచ్ 80 రన్స్ స్కోర్ చేసి మనల్ని అందరినీ ఆదుకున్నాడు. అలాగే మనకి ఫైనల్లో బుమ్రా లేని లోటు చాలా కనబడుతుంది. అలాగే బుమ్రా వేగంగా కోలుకోవాలని నా అభిప్రాయము. సరే, అయితే ఇది ఇక్కడ క్రీడాకారులు ఏం చెప్తున్నారంటే గత 5 సార్లు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్కి వెళ్ళిన భారత్ ఒక్కసారి ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే గతంలో 2000లో జరిగిన తప్పు మరోసారి జరగకూడదని ఈసారి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటగాడు ఫామ్లో ఉన్నారని, ఇది ఖచ్చితంగా మనం ఈసారి గెలిచి తీరాలని చెప్పి ఇండియా ఆల్ ద బెస్ట్ అంటున్న క్రీడాకారులు చెప్తున్నారు.